బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు వరుసగా టీడీపీని వీడుతున్నారు. ఇక తాజాగా రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడారు. ఇక విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో పలుకుబడి ఉంది. కొంతకాలంగా టీడీపీకి అండగా నిలుస్తున్న ఈ రెండు కుటుంబాల నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు విధానాలు నచ్చకనే సీనియర్ నేతలు సైకిల్ దిగుతున్నారు. ఇదే బాటిలో మరికొందరు సీనియర్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సొంత సామాజిక వర్గం నేతలే పార్టీని వీడుతూ ఉండటంతో టీడీపీ కుదేలవుతోంది. ఇక ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బనంటున్నారు టీడీపీ క్యాడర్. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూనే ఉన్నాం, ఈ మధ్య కాలంలోనే చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరి ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు. గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఒక సమయంలో రాజకీయాలను శాసించిన వ్యక్తి. అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాయపాటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అప్పటి నుంచి పూర్తిగా తనకి ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ రాయపాటి పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ రోజు పూర్తిగా రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. పూర్తిగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాము, అలాంటి తమకే అన్యాయం చేసిందంటూ చెప్తూ ఉన్నారు. అందుకే రాజీనామా చేశాము. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుల పార్టీగా మారిపోయింది. పూర్తిగా పార్టీ సిద్ధాంతాలను గాలికి వదిలేసిందని కూడా రంగారావు చెప్తూ ఉన్నారు. పూర్తిగా అందుకనే ఆ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చంద్రబాబు, లోకేష్ వైఖరి నచ్చక రిజైన్ చేసినట్టు కూడా పార్టీకి రాయపాటి రంగారావు చెప్తున్నారు. రాయపాటి రంగారావు కొద్దిసేపట్లోనే గుంటూరు చేరుకుంటారు. గుంటూరు చేరుకుని మీడియాతో మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హరిత, ఎస్ అశోక్, ఇప్పటికే మనం చూసాము, మరి కేసీనేని నాని పార్టీని వేడటం వల్ల ఇప్పటికే పార్టీ కొంతవరకు కుదేలైపోయింది. మరి ఇదొక షాకు, మరి ఏ విధంగా చూడొచ్చు దీన్ని? వాస్తవంగా రాయపాటి సాంబశివరావు దాదాపు 4 దశాబ్దాల నుంచి గుంటూరు రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయనకి బలమైన వర్గం ఉంది. గతంలో 2014లో నర్సాపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసినా కూడా పార్టీలో అధికార పార్టీ ఎంపీగా ఉండి అనేక అవమానాలను భరించారు. అయితే తరువాత పార్టీ పరిస్థితి మారుతుందేమో అంటే మరింత దిగజారిన పరిస్థితి, కనీసం పట్టించుకునే పాపాలకు కూడా పోలేదు. దీంతో పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు కొన్నాళ్ళ నుంచి రాయపాటి కుటుంబం. అయితే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, గౌరవం లేని చోట ఉండకూడదు, పూర్తిగా తీవ్ర అవమానాలకు గురి అవుతున్నాం అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే రాయపాటి రంగారావు అంటే రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. థ్యాంక్ యూ అశోక్.